అయోధ్య నగరంలోనే కాదు, దేశ విదేశాలలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు సన్నాహాలు జరుగుతోంది. కాగా ఆలయంలో ప్రతిష్ఠించబోతున్నటువంటి రామ్ లల్లా విగ్రహం తొలి చిత్రం బయటకొచ్చింది. పల్లకిలో కూర్చున్నటువంటి రామ్ లల్లా ఆలయ ప్రాంగణంలో పర్యటించారు. గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే అసలు విగ్రహం ఇది కాదు. ఈ విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించబడదు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో పర్యటనకు తీసుకెళ్లిన విగ్రహం ప్రతీకాత్మక విగ్రహం అని చెప్తున్నారు. సమాచారం ప్రకారం గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే రాముని అసలు విగ్రహాన్ని జనవరి 18న రామాలయ సముదాయానికి తీసుకురావచ్చు. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరామయ్య విగ్రహం కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా పూజలు, క్రతువులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగాల్సి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవ పూజా విధానం ప్రకారం ఈరోజు అంటే జనవరి 17న బాలరామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో సందర్శించిన తర్వాత ఆ రామ్ లల్లా విగ్రహం ఆలయంలోకి ప్రవేశించారు. ఇంతకుముందు శ్రీరాముని బాలరాముని యొక్క అయోధ్య నగర పర్యటనకు తీసుకుని వెళ్లబోతున్నారని చెప్పారు. అయితే భద్రతను దృష్టిలో ఉంచుకుని నగర పర్యటన కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో పర్యటన తరువాత అనంతరం రామ్లల్లా విగ్రహాన్ని ఆలయానికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. గర్భగుడి పవిత్రీకరణ కోసమే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారు. సరయూ నది నుంచి తీసుకొచ్చిన నీటితో గర్భగుడిని శుద్ధి చేయబోతున్నట్టుగా అయితే సమాచారం. దీనితో పాటు దేశ విదేశాల నుంచి నదుల నుంచి తీసుకుని వచ్చిన పవిత్రమైన నీటిని శుద్ధి చేసే కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ప్రాణ ప్రతిష్టలో ప్రధాన అతిథిగా ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రథమ పూజ నిర్వహిస్తారు. ఈ వేడుకకు భారతదేశం, విదేశాల నుంచి చాలా మంది అతిథులకు ఆహ్వానం పంపిస్తున్నారు. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ నటులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు. అదే సమయంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేలాది మంది వీవీఐపీలు పాల్గొనబోతున్నారు.